నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురుగారు గురుగారు మనం కొన్ని రోజులుగా మనం కొన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఏవైతే తాంత్రిక పూజల్లో కొన్ని వస్తువులు ఉపయోగిస్తూ ఉంటారు మరి వాటికి వస్తువుగానే ఉపయోగించడం కాకుండా దానికి ప్రాణ ప్రతిష్టాపన ఎలా చేయాలి అనే విధానం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఆల్రెడీ గోమతి చక్రాల గురించి వివరించాము దాని తర్వాత లక్ష్మీ గవ్వల గురించి కూడా వివరించాము దక్షిణావ్రత శంఖాల గురించి కూడా వివరించాం అయితే ఈ రోజు మనము ఒక్క గణపతి గురించి చెప్పుకోబోతున్నాము అని అన్నారు అయితే ఈ ఒక్క గణపతికి ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటారు అసలు రైట్ అసలు ఒక్క గణపతి అంటే ఏంటి అనేది కూడా మొదట తెలియాలి అంటే ఇక్కడ ఒక్క గణపతి అనేది ఏంటంటే ఏదైతే మనకి జిల్లేడు శాతార్క గణపతి అని చెప్పి జిల్లేడు యొక్క కొమ్మతో లేదా వేరుతో కూడా ఈ వినాయకుడిని మనం చేయటం అనేది చూస్తూ ఉంటాం అది చాలా మందికి తెలిసిన విషయం శాతార్క గణపతి అని చెప్పి సరే అది ఎక్కువ మంది ఇళ్లలో కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉంటుందో అది చాలా అరుదుగా మనకి తెలిసిన విషయం కానీ చాలా చక్కటి శీఘ్ర ఫలితాలు ఇచ్చే తాంత్రం సో ఇది ఒక్క గణపతి అంటే ఏంటంటే గనక ఏవైతే పచ్చి ఒక్క పొడి ఉంటుందో అంటే అది ఇలా రౌండ్గా ఉంటుంది మన ఒక్కల్లాగా బద్దల్లా ఉండదు సో అది కొద్దిగా లైట్గా తెలుపు రంగు ఉంటుంది కనపడినట్టు కానీ ఇలా గుండ్రంగా పుష్పం ఎండిపోయింది ఎలా ఉంటుందో అలా ఆ మోడల్లో ఉంటుంది ఇంచుమించుగా గుండ్రంగా ఉంటుంది సో దీని మీద మనం జిల్లేడు మీద ఎలాగైతే ఆ కొమ్మ మీద చెక్కుతామో అలా వీళ్ళు వినాయకుడిని చెక్కి అమ్మటం అనేది ఉంటుంది అలా మీకు ఈ రత్నాల మీద కూడా పగడం మీద ఈ వినాయకుడిని తీర్చిదిద్ది అలా పగడపు వినాయకుడు అని చెప్పి తర్వాత ఆకుపచ్చ అంటే జాతి పచ్చ మీద కూడా వీళ్ళు వినాయకుడిని చెక్కి అది జాతి పచ్చ మరకత వినాయకుడు అంటారు ఆ పచ్చ మీద చెక్కింది మరకత వినాయకుడు అంటే మరకత వినాయకుడు నిజంగా దాని గురించి ఇంకోసారి చెప్తా కానీ బట్ మరకత వినాయకుడిని పూజిస్తే ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది వ్యాపారం చేసే చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో అలాంటి వాళ్ళకి మరకత పచ్చతో తయారు చేసిన వినాయకుడు చాలా ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే అది ఇందాక చెప్పాను కదా ఒక్కలతో తయారు చేస్తారు అంటే మనకి ఏవైతే ఈ పూజా సామాన్లు పూజా వస్తువులు అమ్మే సైట్లు అనుకోండి దుకాణాలు అనుకోండి అంటే మనకి లోకల్గా కూడా అలాంటి చోట్ల దొరుకుతాయి కానీ ఒకవేళ మనకి అలా లేకపోయినా మనకి ఇంట్లో ఎవరైనా సరే కొద్దిగా ఓర్పు చేయగలిగే తీరిక ఉన్న వాళ్ళు ఈ ఒక్కలు తీసుకుని పచ్చి ఒక్కల మీద మనం కొద్దిగా వినాయకుడి షేపులో మనం చెప్పుకోవచ్చు బాగుంటది అలా కూడా చేసుకోవచ్చు సో మీరు ఏదైనా కానీ ఒక్క అనేది మనం వినాయకుడు అనేది ఇంపార్టెంట్ ప్రతిదానికి ఒక లెక్క అనేది ఉంటుంది కదా మరి దీనికి ఎన్ని ఉండాలంటారు అదే చెప్తున్నా సో ఇక్కడ 5 ఒక్కలతో చేసేది అయితే కనుక మంచిది కనీసం 4 లేదా 5 అనేది ఎందుకు 4 అనేది ఎందుకు అంటే 4 అనేది చవితి అంటే 4 అందుకే ఆయన ముందు మనం ఎప్పుడైనా సరే 4 గుంజలు తీయాలనేది కూడా ఆనవాయితీ 4 గుంజలు తీయడం సో అందుకే 4 అనేది వినాయకుడి కోసం 5 అనేది ఏంటంటే బుధుడు అంటే వినాయకుడి యొక్క రాశి కన్యా రాశిగా చెప్తారు ఆయన నక్షత్రం హస్త నక్షత్రంగా చెప్తారు సో కన్యా రాశికి అధిపతి బుధుడు అందుకని 5 సో అందుకని 4 ఒక్కలు కానీ 5 ఒక్కలు కానీ ఆ రకంగా ఈ గణపతుల్ని పెట్టుకుని మనం ఏంటంటే మామూలుగా వినాయకుడి యొక్క అష్టోత్తర నామాలు చదివి ఈ రోజు మనం గరికతో పూజ చేయాలి అష్టోత్తర నామాలని మొదటిసారి చేసేప్పుడు ఈ రకంగా చేసిన తర్వాత 5 ఉండ్రాలు నివేదన చేయాలి 5 ఉండ్రాలు నివేదన చేయాలి అంటే ఎన్ని ఒక్కలు పెడితే అన్ని ఉండ్రాలా లేకుంటే ఖచ్చితంగా 5 ఉండ్రాలా అంటే ఒక్కలు ఎలాగ 5 ఇచ్చాం ఉండ్రాలు అన్నిటికీ కలిపి 5 ఇచ్చాం అంటే ఒక్కకి 5 కాదు అదే సో మొత్తం 5 ఒక్కలకి లేదా 4 ఒక్కలైనా 5 మీరు పెట్టింది 4 ఒక్కలు అనుకోండి అయినా 5 లేదు 5 ఒక్కలైనా 5 ఉండ్రాల సంఖ్య మాత్రం 5 ఎందుకు 5 అంటే ఇందులో ఒకటేమో ఏదైనా మీరు చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టాలి ఈ మిగతా 4 మన ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు తినాలి ప్రసాదంగా అది అందుకని ఒక ఒక్క మాత్రం భూతదయ సో మామూలుగా ఇలా చీమలకి పుట్టలకి పక్షులకి వాళ్ళ కోసం ఒకటి
సో మన ఇంటి సభ్యుల కోసం 4. ఓకే. సో అందుకని 5 పెట్టాలి. తర్వాత ఈ ఒక్క గణపతి మనం పూజ చేసే ముందు ఏంటంటే వాటిని శుభ్రంగా ఒకసారి మంచినీటితో కడిగేసి వాటికి కొద్దిగా పసుపు, కుంకుమ అద్దాలి ఈ గణపతులకి. అప్పుడు మీరు గణపతి పూజ చేసుకోవాలి. అది కూడా గరికతో చేసుకోవాలి. దీనికి మనం పూజ తర్వాత ఒక 108 సార్లు ఇలా 13 రోజులు చేయాలి. 13 రోజుల పాటు. అక్కడ కూడా 4 వస్తుంది, 1, 3. సో ఆ 13 రోజుల్లో ఏం చేయాలి అంటే కనుక ఓం విరి విరి సౌఖ్య గణపతియే నమః, ఓం విరి విరి సౌఖ్య గణపతియే నమః. ఈ రకంగా మనం చేసినట్టయితే కనుక అన్ని రకాల సౌఖ్యాలు లభించడం అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం చేసిన గణపతులు ఉన్నాయి కదా, ఈ గణపతులు మీరు మీ యొక్క డబ్బులు దాచే చోట పెట్టడం ఒకటి. తర్వాత మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే కనుక ఈ 5లో అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అయితే కనుక వారి పర్సుల్లో కానీ వాళ్ళ యొక్క బ్యాగుల్లో కానీ రోజు క్యారీ చేయటం ఒకటి. మిగతా మన డబ్బుల దగ్గర దేవుడి దగ్గర కానీ డబ్బులు దాచే చోట కానీ అలా ఉంచేయటమే. లేదు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకోండి, అలా మొత్తానికైతే 5 కూడా ఉపయోగించుకోవాలి. పెద్దగా ఉపయోగించుకోలేకపోతే మాత్రం అలా దేవుడి దగ్గర పెట్టేయాలి. ఎప్పుడు పెట్టుకోవాలి ఇవన్నీ? 13 రోజుల అనంతరం. 13 రోజులు పూజ పూర్తయిన తర్వాత పెట్టుకోవాలంటారు. పెట్టుకోవాలి. ఆ 13 రోజుల తర్వాత ఇలా పూజ చేసిన ఈ ఒక్క గణపతిని కనుక పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తగ్గుతాయి. తర్వాత ఆకస్మిక ఉద్యోగ ప్రమాదాలు అంటే కొంతమందికి ఉన్నట్టు తీసేసాం మిమ్మల్ని, ఇంకో 2 నెలలు మీ జాబ్ వెతుక్కోండి అని అప్పటికప్పుడు బెంచ్ మీద పెట్టడం కూడా ఇవాళ ఎక్కువైపోయింది. అవును. సో అలాంటి వాళ్ళ ఇబ్బందులు లేకుండా కూడా ఈ గణపతి మనకి సౌఖ్యాన్ని అందించడం అనేది ఉంటుంది. కనుక మీకు ఏ రకమైన సౌఖ్యం కావాలంటే ఆ రకం సౌఖ్యం. అది ఉద్యోగ సౌఖ్యమా, వ్యాపార సౌఖ్యమా, భార్యాభర్తల సౌఖ్యమా, సంతాన సౌఖ్యమా, ఇలా సౌఖ్యం అనేది మీ ఇష్టం. సో తీర్చడం అనేది ఆయన ఇష్టం. అవును. సో ఆ రకంగా మీరు ఆరాధించుకుంటూ వస్తే తప్పకుండా మంచి ఫలితాలు, అంటే ఒక్క గణపతి అనేది చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. నిజంగా గురువుగారు, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రత్యేకమైన వాటి గురించి చెప్తూ మన వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి విషయాన్ని అయితే మనం అందిస్తున్నాము. మరి తర్వాత నెక్స్ట్ వీక్ చెప్పుకోబోయేది ఏదని అంటారు? తర్వాత చెప్పుకోబోయేది మాత్రం అది కొద్దిగా అందరికీ విరివిగా తెలిసేది కాకపోతే హఠాజ్జోడి అనే దాని మీద చెప్తాను. ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో అనేది పోస్ట్ చేసాము. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.